ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ ముందుకు రావటం ఎంతో సంతోషంగా ఉంది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత కాలానికి ఈ భూమిపైన పరిమితి ఉందని మనకు బాగా తెలుసు. ఫైనైట్నెస్. సో ఈ పరిమితి ఉందని తెలిసిన తర్వాత చాలా వరకు చాలామంది రాంగ్ కంక్లూజన్స్ని తీసుకుంటూ ఉంటారు, తప్పుడు అభిప్రాయాలను ఎంచుకుంటూ ఉంటారు. ఇలా ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బైబిల్లో ఏషావు అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆదికాండము 25వ అధ్యాయము 32వ వచనంలో, అండ్ ఏషావు సెడ్, behold, I am at the point to die, and what profit shall this birthright do to me? నాకు ఈ జ్యేష్ఠత్వంతో ఏం పని ఉంది? నేను చావనై ఉన్నాను కదా, ఏదో ఒకరోజు చనిపోతాను కదా, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం అని ఆయన నమ్మేశాడు. ఈ రోజుకి కూడా చాలామంది మరి ఈ పాయింట్లో తప్పుడు అభిప్రాయాల వైపే వెళ్తుంటారు, తప్పుడు అభిప్రాయాలను ఎంచుకుంటూ ఉంటారు, తప్పుడు అభిప్రాయాలను ప్రోత్సహిస్తూ ఉంటారు, ఇతరులకు చెప్తూ ఉంటారు. అది క్యా హై, ఇంకా ఏముంది, ఈరోజో రేపో అని ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా పోతాం, ఇట్లా తప్పుడు మాటలు చెప్పి ఎంకరేజ్ చేస్తూ వారిని కేవలం ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్, మెటీరియలిస్టిక్ ఎగ్జిస్టెన్స్ వైపు నడిపిస్తూ ఉంటాము. ఆ విధమైనటువంటి చాయిసెస్ని కూడా మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి కూడా నీకు ఆయన ఇచ్చినటువంటి మంచివన్నిటిని ఎంజాయ్ చేయడానికి ఆయనకు కూడా ఇష్టమే. కానీ కేవలము ఎర్త్లీ మెటీరియలిస్టిక్ ఎగ్జిస్టెన్స్ పైననే, ఆ భూ సంబంధమైనవి వస్తురూపకమైనటువంటి వాటిపైనే నీ యొక్క ఫోకస్ ఉండటం అనేది రాంగ్ చాయిస్. ఎందుకంటే మనము వీఆర్ కాల్డ్, మనం పిలువబడ్డాము ఆయనతో నిత్యత్వంలో ఉండటానికి. అది ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఫైనైట్నెస్లో తీసుకునేటటువంటి తప్పుడు అభిప్రాయాలు ఏం చేస్తుందంటే, ఇది మర్చిపోయేలా చేస్తుంది. ఏంటి, మనకు ఒక నిత్యత్వం ఉంది, ఇటర్నల్ లైఫ్ ఉంది గాడ్తో, అది మర్చిపోయేలా చేస్తుంది అన్నమాట. అందుకని దయచేసి రాంగ్ కంక్లూజన్స్ తీసుకోకండి, రాంగ్ కంక్లూజన్స్ ఎంచుకోకండి. రాంగ్ కంక్లూజన్స్ని అంటే లిమిట్, మన జీవితానికి పరిమితి ఉంది కదా అని చెప్పి పక్క వారిని ఆ విధంగా ఎంకరేజ్ చేయకండి. గాడ్ బ్లెస్ యూ.